హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు వీఆర్ ఫార్మింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఛానల్. హయ్యర్ డ్రై ఫ్రీజ్ గ్యాస్ ఛార్జింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫిల్టర్ బ్లాక్ అయింది ఫ్రెండ్స్, చూడండి. న్యూ ఫిల్టర్, బ్లాక్ అయిన ఫిల్టరు. ఇప్పుడు ఫిల్టర్, ఓకే. వెల్లింగ్ రాడ్, ఎల్పిజి టిన్ 130/14 కావాల్సినవి. న్యూ ఫిల్టర్ పెట్టి వెల్లింగ్ చేయాలి ఫ్రెండ్స్. నేను పాత ఫిల్టర్ ఆల్రెడీ రిమూవ్ చేశాను. దీనికి ఒకసారి గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్న ఫ్రిడ్జ్ చూడండి. బ్లూ టార్చ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ హీట్ చేసి కొంచెం లైట్గా, తర్వాత వెల్లింగ్ రాడ్ పెడితే వెల్లింగ్ రాడ్ కరిగి మొత్తం హీట్ అయిపోతుంది. చుట్టూరు రావాలి ఫ్రెండ్స్, లేదంటే గ్యాప్ ఉండేసి ఇది గ్యాస్ అనేది పోతుంది. చుట్టూరు ఇది అయ్యేటట్టు, వెల్లింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫుల్ రౌండ్గా అయ్యేటట్టు చూడాలి ఫ్రెండ్స్, లేదంటే గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది. క్యాపిల్లర్ పైపు హోలు అయ్యేది స్ట్రైట్గా ఉందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. క్యాపిల్లర్ పైప్ పెట్టేసి బిగించేసుకోవాలి. లోపలికి వెళ్ళేటట్టు చూడాలి ఫ్రెండ్స్, లేదంటే హోల్ అనేది సన్నగా ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. కొంచెం లోపలికి వెళ్ళేటట్టు చూసి తర్వాత వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. చూడండి, లోపలికి కొంచెం అన్నా వెళ్ళాలి. ఓకే, ఇది అనేది లైట్గా అంటే హీట్ అయిపోతుంది, ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎక్కువ హీట్ పెడితే కరిగిపోతుంది పైప్ అనేది. స్మూత్గా ఉంటుంది, అంటే లైట్ హీట్తో ఊరినే అక్కడ కొంచెం అలా అంటించేస్తే హీట్ అనేది అయిపోయి మొత్తం ఫుల్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి కూడా రౌండ్గా అనేది ఇచ్చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిల్టర్ అనేది ఫిట్ చేసేసాం మనం. ఇప్పుడు హోల్ ఏమైనా ఉన్నాయా, మొత్తం క్లియర్గా అయింది వెల్డింగ్ అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. వెల్లింగ్ అయిపోయిన తర్వాత కొంచెం డౌట్ ఏదైనా ఉంటే మళ్ళీ వెల్లింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పైన నాకంటే లైట్గా కానొచ్చింది, కొంచెం వెల్లింగ్ అవ్వనట్టు. అందువలన నేను మళ్ళీ చేయాల్సి వస్తుంది పైన. మొత్తం రౌండ్గా అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్, లేదంటే మన గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫుల్ అయిపోయింది ఫిల్టర్ అనేది. అది కొంచెం చూడండి, మీరే చూడండి ఎలా వచ్చిందో వెల్డింగ్. ఓకే, ఫుల్. వ్యాక్యూమ్ మోటార్ కింద నేను కంప్రెసర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, వ్యాక్యూమ్ కంప్రెసరే పెట్టుకున్నాను. ఒకటి థ్రోయింగ్ ఉంటుంది, ఒకటేమో లోపలికి ఉంటుంది, లోపల లాగుతుంది. ఓకే, నేను ఫస్ట్ ఎయిర్ అనేది ఫిట్ చేస్తున్నాను. ఆల్రెడీ దీనికి పిన్ వాల్ సెట్ చేసి ఉంది, చూడండి మీరు. పిన్ వాల్ అనేది ఆల్రెడీ సెట్ అయ్యింది ఫ్రెండ్స్. స్క్రూ టైప్ మనం ఇక కలెక్షన్ ఇచ్చేసుకుని ఎయిర్ అనేది పెట్టుకోవడమే.
చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏదైనా లీక్లు ఏమైనా ఉన్నాయా అనేది సర్ఫ్ వాటర్తో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎయిర్ ఎక్కేటప్పుడు. వెల్డింగ్లు అన్నిటి కాడ చూడాలి, అంటే జాయింట్ల కాడ మనం చేసిన దానికాడే కాదు వేరే సాటి కూడా ఉండొచ్చు, అంటే వెల్డింగ్ ఏదన్నా లీక్ అయి ఉండొచ్చు. మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఎయిర్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇక రిమూవ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. గేజ్ మీటర్ పెట్టుకుని ఎంత ఎక్కించామనేది చెక్ చేసుకోవాలి. జీరోలో ఉంది చూడండి. కలెక్షన్ ఇచ్చేస్తున్నాం, పైప్ కలెక్షన్. చూడండి ఫ్రెండ్స్, 50కి వచ్చింది. 50 కంటే కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఓకే, 1 అవర్ అలా పెట్టేసుకోవాలి. ఏదన్నా లీక్ ఉన్నా కానీ ఎయిర్ అనేది తగ్గుతూ ఉంటుంది, మనకనేది ఈజీగా రెక్టిఫై అవుతుంది. అంటే గ్యాస్ లీక్ ఉందని చెప్పి, ఇది వేరే ఏదైనా హోల్ ఉందని చెప్పి ఇక ఈలోపు మనం ఏదన్నా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు జాయింట్ల కాడ వాటి కాడ. మనకి ఎక్కడ డౌట్ అనిపిస్తే అక్కడ సర్ఫ్ వాటర్ పెడితే బుడగలెళ్ళి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం సెట్ చేసిన పైపులో ఏమైనా లీక్ ఉందా, లేదంటే గేజ్లో బోల్ట్ కాడ ఎక్కడైనా లీక్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఓకే, అది స్కిప్ చేసాను ఫ్రెండ్స్. చూడండి, 1 అవర్ తర్వాత ఇక రిమూవ్ చేసుకోవటమే. గ్యాస్ అనేది తగ్గలేదు, ఎయిర్ అనేది. ఓకే, ఎయిర్ అనేది బయటకు పోతుంది, ఎయిర్ అనేది రిమూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వ్యాక్యూమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక ఎయిర్ ఎక్కించాం కదా, లోపల ఏం లేకుండా వ్యాక్యూమ్ అనేది సెట్ చేసుకోవాలి. మామూలుగా అయితే వ్యాక్యూమ్ మోటార్ వాడతారు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అందుకని కంప్రెసర్నే వ్యాక్యూమ్ మోటార్గా, ప్రెజర్ మోటార్గా వాడుతున్నాను. ఫైవ్ మినిట్స్ అలా అట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, 5 నిమిషాలు అయిపోయింది. స్కిప్ చేసామంటే రిమూవ్ చేసేసుకోండి. ఈ వ్యాక్యూమ్ మోటార్తో పని అయిపోయింది, వ్యాక్యూమ్ కంప్రెసర్తో. ఫ్రెండ్స్, ఒక్కో ఫ్రిడ్జ్కి వచ్చేసరికి ఒక గ్యాస్ ఉంటుంది. 134 ఉంటుంది, ఒక్కోదానికి 600 ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి. చూసుకుని అనేది మనం గ్యాస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు 134 దానికి 600 ఎక్కించే కంప్రెసర్ అనేది పోతుంది. 600 దానికి 134 కూడా ఎక్కియకూడదు, ఏ గ్యాస్తో అది ఎక్కియాలి. ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసేసి లీడ్ లెక్క ఎక్కియాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఎక్కియాలి. ఒకేసారి ఎక్కిస్తే ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది ట్రిప్ అయిపోతుంది, ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత గ్యాస్ ఎక్కిస్తానికి అనేది కంప్రెసర్ ఆన్ అవుతుంది. మళ్ళీ 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ ఎక్కియాల్సి వస్తుంది, లోడ్ ఎక్కువ పడి. చూడండి, గ్యాస్ ఎక్కేటప్పుడు పైన పైప్ లైన్లు ఉంటాయి, కండెన్సర్ కాయలు అంటారు, అవి వచ్చేసరికి హీట్ అవుతూ ఉంటాయి. ఓకే, గ్యాస్ అనేది ఎక్కిచ్చేసాం మనం. ఓకే, లాక్ అనేది సెట్ చేసుకోవాలి. కూలింగ్ అనేది వస్తుందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ లైట్గా వస్తుందంటే వన్ అవర్ అలా అట్టి పెడితే గట్ల పెడుతుంది ఫ్రెండ్స్. హయ్యర్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్.
వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.